టేస్టీ మునక్కాయల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ధనియాలు, మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసి ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునక్కాడలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి పచ్చి స్మెల్ పోయేదాకా. ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఇందులో చింతపండు రసం, దీనికి కావలసిన వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కరివేపాకు వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు అయితే మగ్గించుకుంటే మునక్కాయల పులుసు అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్గా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.